Hey guys, welcome back to our channel Sisters Diary. సో లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు అక్క వైజాగ్ నుంచి రావడం స్పెషల్. సో ఎందుకు రావడం అంటే దూరం చుట్టాల వాళ్ళది ఒక ఎకేషన్ ఉంది. సో దాన్ని అటెండ్ అవ్వాలి కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసేసాం. కానీ ఫ్యామిలీతో కూడా ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి సో ద మెయిన్ పర్పస్ వచ్చేసరికి నేను రావడం యాక్చువల్లీ ఇంట్లో ఉండి 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 చాలా బోర్ కొట్టేసింది. సో కొంచెం మూవ్ అయితే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుందని నేను ఇక్కడ కూరొచ్చాను. అండ్ రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ ద విలేజ్ వైబ్ సో మచ్. ఇక్కడ అంటే మా అమ్మమ్మ వాళ్ళు కానీ తాతమ్మ వాళ్ళు కానీ అత్తయ్యలు మావయ్యలు అందరినీ కలిసి వాళ్ళతో కామెడీ చేసుకొని రియలీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైం. అండ్ ఇంకా కమింగ్ టు ద రిసెప్షన్ ఈవెంట్ వచ్చేసరికి విలేజ్లో ఫుడ్ మ్యారేజ్ వైబ్స్ ఇవి రిసెప్షన్ అయితే కొత్తగా ఉంటుంది, ఒక డిఫరెంట్ నేచర్ అది. సో నాకు పర్సనల్గా ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే నేను నాకు గుర్తు కోసం ఉంచుకున్నాను. అంటే మా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేసింది, రిలేటివ్స్తో టైం స్పెండ్ చేసింది నాకు ఉండాలి గుర్తుగా. అంటే ముందు మెయిన్ వ్లాగ్స్లో వచ్చేసరికి నాది అంత ఎక్కువేం లేదు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం నాకు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి నేను లేదంటే నాకు మంచిగా మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి మాత్రమే. అండ్ కమింగ్ టు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఐఎమ్ ఫ్రమ్ అనకాపల్లి. యాక్చువల్గా నాకు చాలా రోజులు అయిపోయింది హాస్టల్ నుంచి వచ్చాను కాబట్టి ఈ కొన్ని రోజులు ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై స్టడీస్ కాబట్టి షీఈ్ 10th కాబట్టి షీఈ్ కాన్సన్ట్రేటింగ్ మెయిన్లీ ఆన్ హర్ స్టడీస్. అదంతా సొల్లు. కానీ ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేవి. ఒక మంచి చిట్టి చెల్లెల గురించి అలా అనుకోవద్దు. ఓకే సార్, డన్. ఓకే, సో అది వ్లాగ్. ఈ వీడియోలో మీకు కామెడీ ఎలా ఉంటుందో ఏది ఉంటుందో ఈవెన్ వీ డోంట్ నో. అంతా ఆన్ ద టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలాగంటే ఆన్ ద ఫ్లో వెళ్ళిపోద్ది వీడియో మొత్తం. అండ్ సీరియస్లీ ద క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ టైంలో శారీని డ్రేప్ చేసుకుందామని మేము అనుకుంటున్నాం. సో ఆ ఫొటోస్ ఇఫ్ ఇన్ కేస్ మేము డ్రేప్ చేసుకొని వీడియో తీసి ఫొటోస్ తీస్తే ఖచ్చితంగా మేము ఇద్దరం పోస్ట్ చేస్తాము. ఎందుకంటే సిస్టర్స్ కాంబినేషన్ కాబట్టి ఆల్ ద వే అది బాగుంటుంది. సో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మా నోటిఫికేషన్ దగ్గరికి వచ్చేస్తాయి. యా, డన్. ఓకే, బాయ్. మేము చెప్పినట్టు రేపు వెకేషన్కి ఇంత హడావుడి అయితే జరుగుతుందన్నమాట. ఒక పక్క స్నాక్స్ తింటుంది, ఇంకో పక్క మంచిదని కాబట్టి హెల్ప్ చేస్తాను మా అమ్మాయిలకి. నన్ను చూసి అందరినీ నేర్చుకోండి. ఈవిడ మా అత్త, ఈవిడ మా అమ్మ, ఈయన అంకుల్, అదే మాత్రం ఒక్కరితే స్నాక్స్ తింటే చూడండి అసలు. సో గాయ్స్, ఇది మా చర్చ్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఎంటర్ అవగానే ఒక మంచి గ్రీనరీ వైబ్, పీస్ఫుల్ వేవ్స్ వస్తూ ఉంటాయి, బాగుంటుంది. ఇంకా ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేయాలి అనే ఒక మంచి థాట్ వచ్చేది, ఆ పీస్ఫుల్ వే, ఆ గ్రీనరీ మొత్తం చూస్తే. అండ్ అలా నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మొత్తం తీసుకొని ఇంకా లోపలికి అవి వెళ్ళిపోయాము. వెళ్ళగానే ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. మరీ అంత లేట్ కాదులేండి, బట్ ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము వెళ్తున్నప్పటికీ రీడింగ్స్ అవుతున్నాయి. డే స్టార్ట్ అవ్వడంతో, అందులోని గాడ్తో స్టార్ట్ అవ్వడంతో అంటే ఏంటంటే రోజంతా ఒక మంచి పీస్ఫుల్ వైబ్ మనతో ఉండిద్ది అని ఒక మంచి ఇదనమాట. సో మంచిగా ప్రేయర్ చేసుకొని వీ హ్యావ్ సమ్ ఫొటోస్ అనమాట. ప్రేయర్ అవ్వగానే గ్రోటోస్ దగ్గర అక్కడ ఎక్కడైతే ఖాళీగా ఉందో మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అంత ఎండ్లో ఇస్ హిలీరియస్, అసలు ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది. అండ్ మేము పెళ్ళికి వెళ్ళాలని చెప్పాము కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఒక పప్పీని చూసాము. ఇట్స్ టూ బాగుంది అనమాట. అది మాతో ఫస్ట్ ఫ్రెండే అవ్వలేదు, కానీ తర్వాత మంచి ఫ్రెండ్ అయింది. దాంతో కాసేపు టైం స్పెండ్ చేసాము మేము మంచిగా. అండ్ మేము ఎండ ఎక్కువ ఉండడం వల్ల బేగా ఇంటికి రిటర్న్ అయిపోయాము. హే గాయ్స్, మేము లాస్ట్ మినిట్లో చెప్పాము కదా వీఆర్ ప్లానింగ్ టు గెట్ సమ్ శారీస్ అని. సో ఒక చిన్న బిట్ లేట్ అయింది, బట్ వీ హ్యావ్ డన్ సక్సెస్ఫుల్లీ. ఎస్, అంటే శారీస్ యాక్చువల్లీ చాలా శారీస్ ఎత్తుక్కొని అందులో ఏది సూట్ అయింది, బ్లౌజ్ సెట్ అయిందా అవన్నీ సెట్ చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది. అండ్ మేము ఇప్పుడు కొన్ని శారీ పిక్స్ తీసుకొని అండ్ బ్లాగ్ చేసి అండ్ సమ్ చిన్న చిన్న షూట్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా చేసేసుకొని నెక్స్ట్ మేము ఈవెంట్కి అటెండ్ అవుతాం అనమాట. ఈవెంట్లో ఇఫ్ ఇన్ కేస్ అది యాక్చువల్లీ చాలా క్రౌడ్ ఉంటుంది, సో కొంచెం కష్టం.
కానీ ఇంకో వాళ్ళు వీలైతే అంటే ఆ వేడికి ఒక్కొక్క విలేజ్లో అంటే ఫంక్షన్ హాల్స్ కానీ ఇవేమి ఉండవు కాబట్టి ఓపెన్ ఏరియాలో ఫంక్షన్ కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మాకు పాసిబుల్ అయితే కంఫర్టబుల్ అయితే ఖచ్చితంగా మేము అక్కడ విలేజ్ వైబ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో కూడా మేము మీకు వీడియో తీసి చూపిస్తాము. అండ్ దట్స్ ఆల్. రెడీ అయిపోయి చిన్న చిన్న షూట్స్ ఉన్నాయి, ఆ షూట్స్ కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా ఈవెంట్కి వెళ్ళి అటెండ్ అవుదాం. అండ్ మా మమ్మీ వాళ్ళు అక్కడికో ఒక ప్లాన్ వేశారు బయటకు వెళ్దామని. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా ఇంకో వాళ్ళు సక్సెస్ అయితే ఖచ్చితంగా అది కూడా వీడియో తీసి మేము పోస్ట్ చేస్తాం. అండ్ వీడియో లాస్ట్లో ఆ ఫుల్ పిక్స్ ఆ ఫుల్ అవుట్ఫిట్ అనేది చూపిస్తాం. అవుట్ఫిట్ అంటే శారీస్, ఎలాంటి శారీస్ తీసుకున్నాం అంటే యాక్చువల్లీ మేమిద్దరం కట్టుకుంది అమ్మమ్మ శారీసే, మా శారీస్ ఏం కాదు. అంటే స్వీట్ మెమొరీకి అనమాట. అండ్ ఈ శారీ అయితే ఈ అమ్మాయి కొన్నది. ఈ శారీ నేను వేసుకున్న శారీ అయితే తినే కొన్నది. అండ్ నాకైతే మంచిగా అనిపించింది నాకు ఈ శారీ. సో అదే ఇంకో వాళ్ళ వీలైతే ఖచ్చితంగా మేము ఫొటోస్ పోస్ట్ చేస్తాం. సో ఇవి మేము తీసుకున్న పిక్స్ గాయస్, ఇవి మీతో మేము షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. ఇట్ట తయారయ్యేవే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దిగిరు మీరు బ్యాచ్? అంటే సంవత్సరానికి ఒకరిని చంపేస్తావా రాధిక? సో గాయస్, ఇవి మేము తీసుకున్న పిక్స్ అనమాట. కానీ ఈ పిక్స్ తీసుకునే గ్యాప్లో మేము చాలా కష్టపడ్డాము. ఆ ఎండ అయితే మామూలుగా లేదు. అంత ఎండలోనే ఆ వాటర్ తాగుతూ మళ్ళీ ఫ్యాన్ కిందకి వెళ్ళి కూర్చొని అండ్ వాటర్ తాగడం మర్చిపోకండి. ఇవి మా మెమరీస్ అనమాట. అండ్ నేను మీకు చెప్పేది ఏంటంటే బయటకు ఎక్కువ వెళ్ళొద్దు అండ్ వాటర్ ఎక్కువ తీసుకోండి, ఏదంటే డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్. అండ్ వాటర్ తాగడం మర్చిపోకండి. బాయ్ గాయ్.